మీరు ఆనందంతో బ్రతుకుతున్నారా? కౌంటింగ్ ఇట్ యాజ్ జాయ్ ఆర్ ఫియర్? భయంతో ఉన్నారా? మీలో భయం ఉందంటే మీకు దేవునికి మధ్య ఏదో ఆటంకాలు ఉన్నాయి. దేవునితో స్థిరపడండి. నీ మీద పెట్టిన ఆ పరీక్ష, దేవుడు నీ మీద పెట్టిన ఆ భారము, దేవుడు నీ మీద పెట్టింది, హీస్ ట్రైనింగ్ యూ, హీస్ మేకింగ్ యూ, హీస్ స్ట్రెంథనింగ్ యూ. నిన్ను బలపరుస్తున్నాడు. నీ పైన ఆ బాధ్యత పెట్టి నిన్ను విలువైన వ్యక్తిగా మారుస్తున్నాడు. దేవుడి టార్గెట్ అంతా జీవితంలో కుటుంబాలకి, ఇంట్లో వస్తానికి టార్గెట్ టెలివిజను, ఫోను, ఈ రెండు అంట. నీ ఫోను, నీ ఇల్లు యాక్సెస్ అపవాదికి దొరికిందా దూరిపోతాడు. నీ తలుపు కొట్టి ఇంట్లో ఒక మనిషిలాగా రాడు. నీ ఫోను, నీ ఇల్లు ఎలా ఉంది, నీ టీవీ ఎలా ఉంది, నీ ఫోను, నీ టీవీ, ఈ రెండిట్లో ఏమొస్తున్నాయి? ఎందుకంటే చాలామంది భక్తులు పడిపోతానికి కారణం, ఒంటరిగా కూర్చుంటారు టెలివిజన్ ముందు, ఒంటరిగా కూర్చుంటారు ఫోన్లు పట్టుకొని, ఒంటరిగా కూర్చుంటారు వ్యర్థమైన కార్యాలు చేసుకుంటూ. ఎందుకంటే సహనము, ఓర్పు లేకుండా దేవుని కార్యాలు నీ జీవితంలో జరగదు. సహనాన్ని బట్టి ఓర్పు వస్తుంది. ఓర్పు కలిగినట్లయితే నిశ్చయముగా ఎక్కడ మన దేవుడు తానే మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఆశ్రయం చేసుకున్నారు. మీరు ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు? ప్రతిరోజు దేవుని మీద ఆధారపడుతున్నారని కంగారపడి నోరు ఎప్పద్దు. ఎందుకంటే అనేక సార్లు మనము మన సొంత మార్గంలోకి వెళ్తూ, సొంత క్రియలు చేస్తూ, మనుషుల సహాయాన్ని కోరుకుంటూ, ఆధారపడుతూ దేవుడు అంటామో అక్కడ దేవునికి అవమానం తెచ్చిన వారుగా మారుతున్నాం. జాగ్రత్త. లోకపు మార్గంలోకి వెళ్తావా? లోకపు మార్గంలో లేదు. రెండు మధ్యలోకి వెళ్తాను లేదు. దర్స్ ఓన్లీ 2 ways, లైఫ్ అండ్ డెత్. రెండే మార్గాలు, జీవం, మరణం. ఏది కావాలో కోరుకోవాలి. ఈరోజు మిమ్మల్ని దేవుడు అడుగుతున్నాడండి, నీవు ఆయన చేతుల్లో సమర్పించుకుని, లోబడి, ఆయన మార్గంలో నడిచి, ఆయన చిత్తాన్ని జరిగించి, ఆయన సాక్షిగా